నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఏంటి, ఎవరి గురించో చెప్తున్నా అనుకుంటున్నారా? లేదండి, ఆ సినిమా గురించే. వంశీ గారి డైరెక్షన్లో రవితేజ గారు, కళ్యాణి గారు హీరో హీరోయిన్లుగా, చక్రి గారి మ్యూజిక్ ఏ రేంజ్లో అలరించింది. సినిమా సైలెంట్గా వచ్చి అలా ఎలా జనాలకు ఎక్కింది మనందరికీ తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో అవును వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు సినిమాకి సంబంధించి మరిన్ని ముచ్చట్లు మీతో పంచుకోవడానికి, మీకు తెలియజేయడానికి చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడారు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సార్. ఇలా వంశీ గారి మధ్యలో ఎలా మొదలైంది అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారనేది, రవితేజ గారికి కళ్యాణ్ గారి దగ్గరికి ఎలా ఈ స్టోరీ వెళ్ళింది? వాస్తవానికి వంశీ గారు వరుస ఫ్లాపులు తెలుగు సినిమా పరిశ్రమకు అందించి, ఆయన లింగబాబు లవ్ స్టోరీ, నీకు 16 నాకు 18, వైఫ్ ఆఫ్ వివర ప్రసాద్ అన్ని ఫ్లాపులు అనమాట. వంశీ గారిలో కూడా ఒక అయోమయం, ఒక అస్తవ్యస్త మానసిక స్థితి. ఆయన చెన్నైలో ఉన్న ఇల్లు ఖాళీ చేసేసి ఆయన భార్య బిడ్డల్ని తీసుకుని జేబులో 500 రూపాయలతో యానాం వెళ్ళిపోయారు. పరిశ్రమకి, అసలు సినిమా పరిశ్రమకి, సినిమా మనుషులకి, సినిమాకి దూరంగా ఉండాలని వెళ్ళిపోయి ఆ గోదావరి తీరంలో పుస్తకాలు చదువుకుంటూ, నాటకాలు చూస్తూ, నాటక కళా పరిషత్తులు వాళ్ళ నాటకాలు ఆడుతుంటే నాటకాలు చూస్తూ గడుపుతున్నటువంటి ఒక సందర్భంలో ఏమైందంటే మళ్ళీ సినిమా పరిశ్రమకు వెళ్ళాలా వద్దా అనేటటువంటి ఒక మీమాంస. కథలు రాసుకుంటా ఇక్కడే ఉండిపోతే బాగుంటుందని ఆలోచన. అటువంటి పరిస్థితుల్లో అనుకోకుండా ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు మలేరియా జ్వరంతో పాటు కామెర్లు కూడా రావడంతో సాలిపేట చంద్రారెడ్డి కాకినాడ సాలిపేట చంద్రారెడ్డి గారి హాస్పిటల్ అంటే చాలా ఫేమస్, అందులో చేర్చారు. కోమా లాంటి స్థితి, బ్రతికి బట్ట కట్టగలిగి అసలు చావు తప్పి కన్నులట్టబోయింది అన్నట్టు తయారయ్యి మొత్తానికి లేచి కూర్చుని ఒకటే నీరసం, నిస్సత్తువ. అయినా కూడా ఆయనలోని రచయిత విజృంభిస్తున్నాడు అనమాట. ఏదో రాసేయాలి, ఏదో ఒక ఆవేశం, ఏదో చేసేయాలని రవ్వలకొండ అని ఒక నవల రాసి పారేశాడు అనమాట. ఆ బెడ్ మీద కూర్చుని రాశాడు ఆయన నవల. రాసిన తర్వాత ఏమైందంటే వేమూరి సత్యనారాయణ గారు ఫోన్ చేశారు. మహర్షి కథ అయిందే, ఎన్నో కాదు దాదాపు అన్ని వంశీ గారి సినిమాలకి స్క్రిప్ట్ కోఆర్డినేటరు, ఎవ్రీథింగ్ వేమూరి సత్యనారాయణ గారు. ఇవాళ 80+ హీ ఈజ్ వేమూరి సత్యనారాయణ గారు. ఆయన ఫోన్ చేసి, ఏంటయ్యా అక్కడే ఉండిపోతావా యానాంలోనే, వంశీ రావచ్చు కదా, మా స్నేహితుడు అమెరికాలో ఉన్నాడు, బంధువు వేమూరి రమేష్, అతనితో సినిమా తీద్దాం అనుకుంటున్నాడు అంటే, ఆయన ఇలా గోడగడియారం వైపు చూశాడు వంశీ గారు. మళ్ళీ నా టైం స్టార్ట్ అవ్వబోతుందా అని. సరే వచ్చేసాడు వంశీ గారు, హైదరాబాద్ వచ్చారు. వచ్చిన తర్వాత ఈ సినిమా తీస్తానన్న వేమూరి రమేష్ గారు తీకుండా వెళ్ళిపోయాడు. ఏం చేయాలి, తీకుండా వెళ్ళిపోయాడు అంటే ఈలోపు మేకప్ జయకృష్ణ గారు, ఆయన వరుసగా 3 సినిమాలు, శ్రీహరి గారితో దాస్ అని, వాళ్ళ సుమంత్తో ఒక సినిమా, ఇంకా అట్లా 3 సినిమాలు ఏవో ఉన్నాయి. 4వ సినిమాగా వంశీ గారి డైరెక్షన్లో లవ్ ఇన్ బెత్తల్హామ్ అని మలయాళం సినిమా, అది తెలుగులో వేణుగతో చేయాలని. అది బాగా అప్పుడు లవ్ ఇన్ రామోజీ ఫిలిం సిటీ, ఇప్పుడు గుర్తొచ్చింది పేరు, అప్పుడు బాగా పాపులర్ అయింది టైటిల్. ఆ టైటిల్తో వంశీ గారి దర్శకత్వంలో జయకృష్ణ గారు సినిమా తీస్తున్నారు అది. కానీ దెర్ ఆర్ సో మెనీ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్, ఆయన జయకృష్ణ గారు చేయలేకపోయారు. ఇలాంటి వంశీ గారికి కొత్త కాదు. సరే ఇప్పుడు కథ ఏంటి, ఏమి రాయాలి, ఏం తీయాలి, ఎవరో ఒకరు వస్తారు నిర్మాత. ఆయనకేంటంటే ఎవరో ఒకరు వస్తారు నిర్మాత, ధైర్యం వచ్చింది వంశీ గారికి ముందు. కాబట్టి ఆయన గంగోత్రి విశ్వనాథ్, మాటలు రాసిన విశ్వనాథ్ గారు ఒక లైన్ చెప్తే ఆ లైన్ని దృష్టిలో పెట్టుకుని మదను, గోపిని, కరుణాకరు ఇట్లాంటి వాళ్ళందరి సహకారం తీసుకుని డిస్కషన్స్ అయిన తర్వాత దివిశక్తి అపార్ట్మెంట్స్, అమీర్పేట దివిశక్తి అపార్ట్మెంట్స్ రూమ్లోకి వెళ్ళిపోయి ఒక 2 నెలలు 3 నెలలు రాలేదు అసలు వంశీ గారు బయటికి. కూర్చుని రాస్తూనే ఉన్నారు. రాసిన తర్వాత అప్పుడు బయటకు వచ్చి ఆయనతో ఎవరైనా పార్ట్నర్గా జాయిన్ అయితే తీద్దాం, నేను ఒక పార్ట్నర్, నాతో ఎవరైనా పార్ట్నర్షిప్లో చేరితే బాగుంటుందని. వల్లూరిపల్లి రమేష్ గారు వేమూరి సత్యనారాయణ గారికి దూర బంధువు అవుతారు, సీనియర్ ప్రొడక్షన్ మేనేజరు. మహర్షి ఆ సినిమాలన్నిటికీ కూడా వల్లూరిపల్లి రమేష్ గారు పనిచేశారు. ఆయన ప్రొడ్యూసర్ అవుదాం అనుకుంటున్నాడు. అప్పుడు వల్లూరిపల్లి రమేష్ గారు వచ్చి, నేను అవుదాం అనుకుంటున్నాను నిర్మాత, నేను మీ కథతో నేను సినిమా తీస్తాను మీ డైరెక్షన్లో అంటే, జెమినీ కిరణ్ గారు బ్యాక్ ఎండ్లో నుంచి ఆయన ఫుల్ సపోర్ట్, జెమినీ కిరణ్ గారు. అట్లా వంశీ గారికి రెమ్యూనరేషన్, పార్ట్నర్షిప్ లేదు ఇంకా. అలా ఒక కొలిక్కి వచ్చింది. హీరో ఎవరు అంటే అప్పుడు హీరోగా మన రవితేజని చూపించారు. చాలా ఎనర్జెటిక్గా, చాలా ఊగిపోతూ, వెటకారం, గోదావరి జిల్లా వెటకారం ఆమెని నాకు విపరీతంగా నచ్చేసి రవితేజని హీరోగా ఫిక్స్ చేసేసుకున్నారు.
రవితేజ్ కూడా ఎగిరి గంతేశాడు అనమాట. హీరోయిన్ మొదట కళ్యాణి గారు కాదు, లయ. ఓకే. లయ గారిని అనుకున్నారు. కాకపోతే ఏంటంటే శేషు అప్పుడే విడుదలైంది, మనకి తెలుగులో శేషు విడుదలైంది. జెమినీ కిరణ్ గారే చెప్పారు, ఆ అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయి ఇక్కడికి వస్తుంది, ఈరోజు జెమినీ టీవీకి వస్తుంది, ఇంటర్వ్యూ ఇవ్వడానికి వస్తుంది, ఒకసారి వీలైతే ఫోటోషూట్ చేద్దామా అమ్మాయిని అడిగిని అన్నారు. ఆ అమ్మాయిని అడిగారు వీళ్ళు, ఫోటోషూట్ చేద్దామంటే మన రవితేజ్ గారిని పిలిపించి జెమినీ ఆఫీస్లోనే ఫోటోషూట్ చేశారు. ఓకే. చేసి ఇద్దరు చాలా బాగున్నారని చెప్పి అనుకుని, చాలా అంటే చాలా ముచ్చటగా ఉన్నారని చెప్పేసి ఆ అమ్మాయి ఫోటోషూట్కి వచ్చే లోపు వంశీ గారు గబగబా షాపులకి వెళ్ళిపోయి ఆ కాటన్ చీరలన్నీ కొనుక్కొని వచ్చేసారు. వచ్చేసి కట్టించి చూశారన్నమాట. చూసి పెద్ద బొట్టు పెట్టడం అవన్నీ, ఆ పెద్ద బొట్టు ఇష్టం వంశీ గారికి, పెద్ద బొట్టు పెడతాడు హీరోయిన్కి ఆయన. మీరు ఏ సినిమా, మీరు మహర్షి తీసుకోండి, శాంతిప్రియ గారు పెద్ద బొట్టే, అది కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ తీసి మారుతి, అందరూ ఆ పెద్ద బొట్లు ఆయనకి చాలా ఇష్టం. అలా ఫస్ట్ టైటిల్ కూడా ఇది కాదు, ఏదో వేమూరి స్వాతి బలరాం రాలు అనేదో పెడితే అది ఎవరికి అర్థం కాదు, వేమూరి సత్యనారాయణ ఎవరికి అర్థం కాదు. ఇలాంటి టైటిల్స్ పెడితే నువ్వేంటి నీకేమైనా టైటిల్స్ కదా, మంచి టైటిల్ చెప్పు అంటే అప్పుడు అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అన్న టైటిల్ అప్పుడు వచ్చిందనమాట. ఆ టైటిల్ అప్పుడు పుట్టుకొచ్చిన తర్వాత దాన్ని బాపు గారి చేత డిజైన్ చేయించుకోవటం, టైటిల్లో బాపు గారి చేత డిజైన్ చేయించుకుని, వాస్తవానికి ఇళయరాజా గారు ఆయన మదిలో మెదిలినప్పటికీ ఈ సినిమా బడ్జెట్ పరిమితుల దృష్ట్యా ఇళయరాజా గారికి వెళ్ళలేరు. అది వంశీ గారు ఆలోచిస్తున్నారు, ఇళయరాజా గారు లేకుండా అలా చేయడం, ఇళయరాజా గారు లేకుండా అలా చేయడం అని. రవితేజ్ గారు కార్ డ్రైవ్ చేసుకుంటూ వంశీ గారిని తీసుకెళ్తే ఒకరోజు ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం పాటలు ప్లే చేశాడు. మళ్ళీ పోయేవే గువ్వా అది వినగానే భలే ఉంది పాట, ఎవరు చేశారని అడిగాడు. చక్రి అని అంటే మన సినిమాకి ఇతను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుందాం అయితే అని తీసుకొచ్చి, వెన్నెల హాయ్ హాయ్ ఇవాళ మీరు వింటే ట్యూను అది ఇళయరాజా గారి చల్తీకా నామ్గాడి ట్యూన్కి దగ్గరగా ఉంటుంది. అంటే తనతో సింక్ అవ్వడానికి చక్రి వంశీ చక్రి ఇద్దరు ఒకరి వేవ్ లెంగ్త్లు ఒకరికి కుదరాలి అంటే ఆయన ఏవేవో ట్యూన్స్ వినిపిస్తుంటే వంశీ గారు వెరీ గుడ్ మ్యూజిషియన్ అండి. ఆయన పాడగలరు, రాయగలరు, సంగీతం చేసేయగలరు. ఆయనే జోకర్, ఈ సినిమాలన్నీ ఆయనే సంగీత దర్శకత్వం. ఆయన చెప్పారంట, చల్తీకా నామ్గాడి చేశాం కదా మేము, దానిని ఆరోహణగా చేసి మీటర్ మార్చి చూడు, ఒక ట్యూన్ వస్తుంది, ఆ ట్యూన్లో వెళ్దాం, ఆ తర్వాత నేను నీకు సందర్భాలు చెప్పి దాని ప్రకారం నేను చేయించుకుంటా అంటే అది వెన్నెల హాయ్ హాయ్. సాయిశ్రీ హర్ష రాసింది, చనిపోయారు లేరు సాయిశ్రీ హర్ష గారు. ఆయనకి ఈ పాటతో విపరీతంగా పాపులర్ అయ్యారు. ఇందులో వాస్తవానికి ముందు మీకు బ్రహ్మానందం గారు వీళ్ళందరూ ఉండాలని జెమినీ కిరణ్ గారు అనుకున్నారండి. కానీ వంశీ గారు ఏంటంటే రెగ్యులర్ కమెడియన్స్ ఎవరు, నాకు బ్రహ్మానందం గారు ఎవరు వద్దు అని మన కృష్ణ భగవాన్ గారిది ఒక పాత్ర. అసలు కృష్ణ భగవాన్ గారిని ఆర్టిస్ట్ని చేసింది, రైటర్ని చేసింది, ఎవ్రీథింగ్ వంశీ గారు. ఆయన అసలు పేరు పాపారావు చౌదరి, ఆ పేరుని కాస్త కృష్ణ భగవాన్ అని మార్చింది అన్నీ వంశీ గారు. కాబట్టి కృష్ణ భగవాన్ ఒక పాత్ర చేయాలి నాకు. సరే ఈ హౌస్ ఓనరు పాత్ర ఎవరు చేయాలి ఆలోచించి ఆ పాత్ర యాక్చువల్గా ఎవరి చేత వేయించాలి అది బ్రహ్మానందం గారి మీదే ఉన్నారు వీళ్ళు ఎంతసేపు. కాదుని ఈయన నాటక పరిషత్తుల్లో అల్లదే మా ఊరండి అనే నాటికలో నటించిన బక్కపల్సిన వ్యక్తి గుర్తుకొచ్చి ఆయన పిలిపించండి. ఆయనే కొండవలస లక్ష్మణరావు. ఆయన రైల్వేలోనూ పోర్ట్ ట్రస్ట్లోనూ చేసి రిటైర్ అయిపోయారు అప్పటికి. ఆయన్ని పిలిపించి అయితే ఓకే అన్నది చాలా రోజులు ప్రాక్టీస్ చేయించారు ఆయన చేత. చాలా టిపికల్గా ఉండాలి ఆ వాయిస్లో డైలాగ్ చాలా టిపికల్గా ధ్వనించాలని అయితే ఓకే అన్నది అలా ధ్వనింపజేశారు. అట్లా కొండవలస గారు వచ్చారు. తర్వాత మన జీవా గారిది కూడా చాలా మంచి పాత్ర, హౌస్ ఓనర్ జీవా గారు. ఆ జీవా గారి పాత్ర ఏంటంటే ఆయనకి పాత్ర ఏమీ చెప్పలేదు. వంశీ గారు ఫోన్ చేసి నీకు ఇట్లా ఫోన్ చేస్తారు, జెమినీ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, నువ్వు డేట్లు ఇచ్చేసేయి అని చెప్పి పెట్టేశారంట ఫోన్. వాళ్ళు ఫోన్ చేశారంట, చేసి ఇన్ని రోజులు అంటే నా రెమ్యూనరేషన్ 50,000 అన్నాడంట. అంటే 50,000 లేదండి, మన బడ్జెట్ చాలా తక్కువ ఉంది, అంత లేదండి, చాలా తక్కువ మన బడ్జెట్, మీరు చెయ్యాలండి, వంశీ గారు చెప్పారు మీరే చేయాలండి అండి. మళ్ళీ ఈయన జీవా గారు వంశీ గారికి ఫోన్ చేశారండి. ఏంటయ్యా మరి చాలా తక్కువ చెప్తున్నారు, నేను ఇన్ని రోజులు డేట్లు అంటున్నారు, నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, ఏంటి వంశీ అంటే 5,000 ఇచ్చినా వేషం చెప్పుకో, నీకు చాలా పేరు వస్తుందని నాకు అనిపిస్తుంది అన్నాడండి. ఓకే, ఇదేంటిది ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. అంత క్రితం జీవా గారని విలన్ వేషాలు వేశారు అవును వంశీ గారి సినిమాల్లో, చెట్టు కింద ప్లేడర్ ఇవన్నీ.
కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా ఒప్పేసుకుని గుంటూరులో ఉంటారు జీవ గారు. ఆయన వచ్చేసిన తర్వాత గెటప్ టెస్ట్ అంటే గెటప్ టెస్ట్ ఏంటి, ఆయన బాగా ఇలా ఉంటుంది హెయిర్ బుర్ర మీసాలు, అదే ఫ్రెంచ్ కట్ చేసి డిప్ప కటింగ్ కొట్టేటప్పటికి వంశీ గారి వైపు చూసి ఏంటి వంశీ ఇది అన్నాడంట జీవ గారు. ఉండు స్వామి నేను చెప్తాను కదా, నువ్వు క్యారెక్టర్లకు ఎంటర్ అయిన తర్వాత అర్థమవుతుందని. మీకు అక్కడి నుంచి జీవా గారు అన్ని కామెడీ క్యారెక్టర్లే చేశాడండి. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారులో పడిన తర్వాత అన్నీ అక్కడి నుంచి కామెడీ క్యారెక్టర్స్. లొకేషన్స్ కోసం చాలా తిరిగారు వీళ్ళు. తిరిగి సారథి స్టూడియోస్ విపరీతంగా నచ్చేసింది నేను. వంశీ గారికి నచ్చి ఆ సారథి స్టూడియోస్లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ ల్యాబ్ ఉంటుంది, ఆ ల్యాబ్ పైన ఉన్నటువంటి ఏరియా ఆయనకి బాగా నచ్చింది. దాన్ని వీళ్ళిద్దరు ఉన్నటువంటి రూమ్గా 35,000 వేశారు ఆ సెట్. వంశీ గారి ఇంట్లో ఆయన థీమ్ బ్లాక్ అండ్ వైట్ థీమ్. ఇప్పుడు బ్లాక్ క్రీమెల్లో అండి ఇప్పుడున్న హౌస్, కొల్లూరులో ఉన్న ఆఫీస్ కమ్ హౌస్, అది బ్లాక్ క్రీమెల్లో ఇప్పుడు మొత్తం. అప్పుడు బ్లాక్ అండ్ వైట్, ఆ బ్లాక్ అండ్ వైట్ మొత్తం తీసుకొచ్చి ఆ థీమ్ను మొత్తం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి మీకు ఎక్కువగా అందుకే వైట్ బ్యాక్గ్రౌండ్లో మీకు నల్ల చీరలతో కనిపిస్తారు కళ్యాణ్, ఈయన నల్ల చొక్క నల్ల ప్యాంట్తో కనిపిస్తాడు రవితేజ గారు. అలా ప్రారంభమై ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా మీకు? ₹1,00,00,000 లోపు. ఓకే, 1 CR లోపు బడ్జెట్. మీకు మొత్తం 85% సారథి స్టూడియోస్, పాపికొండలు అరకు వెళ్ళారు పాటల కోసం అంతే. సినిమా విడుదల రోజు ఈయన వంశీ గారు కృష్ణభగవాన్ గారు షిరిడీలో ఉన్నారు 2002 ఆగస్ట్ 2. ఉంటే కృష్ణభగవాన్ గారి సెల్ ఫోన్ మోగిందంట. మాట్లాడేసిన తర్వాత గురుగారు మన సినిమా హిట్ అంట అన్నాడంట. అవునా అన్నారంట వంశీ గారు అంతే. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత కళ్యాణి గారు వచ్చి చీరలన్నీ నేను పట్టుకెళ్తానన్నారంట. ఆవిడ పట్టుకెళ్ళమన్నంట. అన్నీ కాటన్ చీరలే కదా, అది పట్టు చీరలు అన్నంత సంబరంగా పట్టుకెళ్ళారంట. నంది అవార్డ్స్లో అతనికి గణపతి అనుకుంటా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డు నంది అవార్డు వచ్చింది. ఓకే, అది వంశీ గారి దగ్గరకు వచ్చి సార్ అన్నీ మీరే వెళ్ళి కొనుక్కొచ్చారు, నాకు అవార్డు ఇచ్చారు సార్ అంటే ఏం పర్లేదు వెళ్ళి తీసుకో అవార్డు. అలా అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఫుల్ రీఛార్జ్ అయ్యి వంశీ గారు మళ్ళీ వచ్చి అందరూ ఆయన సినిమాలను ఇష్టపడేలాగా చేసి ఆయన యానాంలో గడిపిన 6 సంవత్సరాలండి. 6 సంవత్సరాలు ఆయన యానాం వెళ్ళి పుస్తకాలు చదువుకొని నాటకాలు వేసి మనుషులతో మాట్లాడి ఆ పరిసరాలని ఆ ప్రాంతాలు అన్నీ ఆయన మళ్ళీ మరొకసారి కలదిరిగి రీఛార్జ్ అయ్యి బ్యాక్ టు బేసిక్స్ అంటాం కదా. దానివల్ల ఈవేళ ఎన్ని గొప్ప తెలుగు సినిమాలు తర్వాత వచ్చి ఆయన తీశారు అన్నదానికంటే తెలుగు సాహిత్య చరిత్రలో ఇది మా తెలుగు సాహిత్యం అని మన సగర్వంగా మనం చెప్పుకునేటటువంటి మాపసలపూడి కథలు, దిగువ గోదావరి కథలు, నల్లమిల్లూరిపాలెం కథలు, పొలమారిన జ్ఞాపకాలు, ఇట్లా గొప్ప సాహిత్యం ఉద్భవించింది. ఆ క్రమంలో ఆయన సినిమాలకు సంబంధించి ఏవో కొన్ని గుర్తుకొస్తున్నాయి తీసుకొచ్చారు. పండగ రోజుల్లో మా పసలపూడి యాత్ర తీసుకొచ్చారు. ఇవి తెలుగు వాళ్ళకి ఇవన్నీ వెలకట్లేని ఆస్తులు సంధ్య గారు. ఓకే, ప్రజెంట్ వంశీ గారు ఎక్కడున్నారు? ఇంకటే చాలా కాలం డైరెక్షన్కి దూరం అయిపోయి ఎక్కడ కనిపించట్లేదు. నా డైరెక్షన్ చేస్తాను, మళ్ళీ స్టోరీ సిట్టింగ్ జరుగుతోంది, కథా చర్చల్లో ఉన్నాను అని ఆయన అంటున్నారు. కాకపోతే ఏంటంటే ఆయన అభిమానులు ఏవో కొన్ని గుర్తుకొస్తున్నాయి పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. అట్లాగే పండగ రోజుల్లో పసలపూడి యాత్ర విడుదల కావాలని కోరుకుంటున్నారు. అందులో ఇళయరాజా గారికి సంబంధించి చాలా గొప్ప సంగతులు చెప్పారు ఆయన. ఓకే, ఆ పుస్తకాలు డిసెంబర్ బుక్ ఫెస్టివల్కి వస్తాయని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఈలోపు సినిమా ప్రయత్నాలు జరుగుతున్నాయి, సినిమా గురించి కథా చర్చలు అవి జరుగుతున్నాయి, డైరెక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆయన ఓల్డ్ మూవీస్ నేవి టచ్ చేసి పార్ట్ 2 ఇప్పుడు ఒకవేళ ఇప్పటి కథానుగుణంగా తయారు చేస్తే అవి అలాంటి ఆలోచన ఏదైనా చేస్తున్నారా వంశీ? లేదండి, అంటే ఆయన అన్వేషణ లాగా తీయాలని ఆయన తీయలేకపోయిన సినిమా అనుమానాస్పదం. ఓకే, ఆయన అన్వేషణ స్ఫూర్తితో ఆయనే చేద్దాం అనుకుని అస్సలు చేయలేకపోయిన సినిమా అనుమానాస్పదం. మళ్ళీ ఇళయరాజా గారితో కుదిరిన సినిమా ఆ తర్వాత మనకు అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డ తర్వాత చేసిన సినిమాలు దొంగరావుడని పార్టీ, అనుమానాస్పదం, గోపి గోపిక గోదావరి, తర్వాత వెన్నెల్లో హాయ్ హాయ్ ఒకటి, 4-5 టైటిల్స్ మార్చారు ఆ సినిమాకి. కొంచెం టచ్లో ఉంటే చెప్తానని ఒక సినిమా, ఇలా కొన్ని సినిమాలు చేశారు. కాకపోతే ఈ స్థాయిలో అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు స్థాయిలో గోపి గోపిక గోదావరికి పోటెత్తారండి, బాగా పోటెత్తారు ప్రేక్షకులు, థియేటర్లకి కళకళలాడింది థియేటర్, హిట్ సినిమా, సూపర్ హిట్. కాకపోతే ఆయన నుంచి సాహిత్యం ఎక్కువ ఆశిస్తున్నారు. ఆయన సినిమాని అభిమానించి ప్రేమించే వాళ్ళు కూడా ఆయన నుంచి పుస్తకాలు ఎక్కువ కోరుకుంటున్నారు సినిమా కంటే కూడా. ఆయన మళ్ళీ ఒక గొప్ప పుస్తకం రాస్తే మళ్ళీ కొన్ని గొప్ప జ్ఞాపకాలను ఆయన చెప్తే బాగుంటుందని. ఎందుకంటే ఇప్పటి డైరెక్టర్స్ కన్నా ఓల్డ్ డైరెక్టర్స్ ఆ వాల్యూస్ తోటి మళ్ళీ ఆ సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ నావలిక్ ఫిక్షన్ సినిమాలు అనేది ఇప్పుడు తరానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఓల్డ్ టైంలో ఏం జరిగింది
అన్నదాన్ని ఇప్పుడు వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. కాబట్టి వంశీ గారు మెగాఫోన్ పట్టుకుంటే ఇప్పుడు పర్ఫెక్ట్ టైం ఏమో అనిపిస్తుంది. ఖచ్చితంగా అండి. కాకపోతే టెక్నికాలిటీస్ మారాయి. టెక్నికాలిటీస్ మారిన దృష్ట్యా ఆయన చేయగలరండి. ఆయన అతి తక్కువ రోజుల్లో అవును వాళ్ళు ఎదురు ఇష్టపడ్డారు పూర్తి చేస్తే ఆయన స్పీడ్కి యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోయారు. 6 ఏళ్ల తర్వాత వచ్చి మళ్ళీ అగైన్ చేయడం అంటే సినిమా తమాషా కాదు అసలు చేయటం. పైగా ట్రెండ్ని పట్టుకోవాలి, మారిన అభిరుచులను దృష్టిలో పెట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. అయినా అద్భుతం చేశారు ఆయన, సందేహం లేదు. కానీ ఏంటంటే ఒక 10 సినిమాలు ఆయన చేసిన 25-30 సినిమాల్లో 10 సినిమాలు ఎంత గొప్ప సినిమాలు చేశారు అని అంటే ఆ 10 గొప్ప సినిమాల్లో ఏప్రిల్ 1 విడుదల అనే సినిమా తెలుగు సినిమా చరిత్రలో టాప్ 10 కామెడీ ఫిల్మ్స్లో ఒక సినిమా అండి. ఏప్రిల్ 1 విడుదల ఆయన సినిమా ఒక టాప్ 10లో ఒకటి. ఏప్రిల్ 1 విడుదల అంత గొప్ప సినిమా. అట్లాగే సస్పెన్స్ థ్రిల్లర్లకు సంబంధించి తీసుకుంటే ఇవాళకి నంబర్ 1 ప్లేస్ని ఆక్యుపై చేసిన సినిమాలు 2, ఒకటి అవే కళ్ళు, 2 అన్వేషణ. ఈ 2 పోటీ పడతాయి ఒక సినిమాతో ఒకటి. దేనికి ఫస్ట్ మార్క్ ఇవ్వాలో అర్థం కాదు. 2 అంత గొప్ప సినిమాలు. మళ్ళీ అన్వేషణ తర్వాత మళ్ళీ అంత గొప్ప సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగులో రాలా. ఇవాళ కూర్చున్నా అవే కళ్ళు ఇవాళ చూడగలం పూర్తిగా. అన్వేషణ పాటలు కూడా ఏవి పాజ్ చేయకుండానో లేకపోతే ఫార్వర్డ్ ఏమీ చేయకుండా చూసేస్తాం ఈ 2 సినిమాలు. అలా నిలబడిపోయింది. సితార ఇవాళకి మనకు తెలియకుండా చూసిన ప్రతిసారి ఒక కొత్త విషయం తెలుస్తుంది, చూసిన ప్రతిసారి ఒక కొత్త ఇన్స్పిరేషను. సితార సినిమా ఇంత గొప్ప సినిమాలు చేసిన వంశీ గారు. కాబట్టి అలాంటి వంశీ గారు మళ్ళీ కంబ్యాక్ అయితే ఆయన అభిమానించే పాఠకులు కావచ్చు, వీక్షకులు కావచ్చు ఎంతో మాదానం పొందుతారు. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమాతో మరొకసారి వంశీ గారిని గుర్తు చేసి ఆ సినిమా ఎంత తక్కువ టైంలో ఓన్లీ 1 crore వచ్చేసి బడ్జెట్ ₹1 కోటి లోపు ఎంత చెప్పలేదు వాళ్ళు ఎంత చేసిందని. కాకపోతే చాలా రేట్లు ఎక్కువ వచ్చింది. ఇవాళకి అమీర్పేట సత్యం థియేటర్లో చూసిన జ్ఞాపకాలు నాకు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఓకే, మంచి సినిమాని గుర్తు చేశారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.